My name is Gangadhar, BC Study Circle, Senior Faculty, Adilabad, Indian Polity. ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం గురించి మనం చర్చించుకుందాం. రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9th నాడు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్లో గల సెంట్రల్ హాల్లో ఈ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్లో అత్యంత సీనియర్ సభ్యులైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇలా తాత్కాలిక అధ్యక్షులుగా నియమించే సాంప్రదాయం ఫ్రెంచ్ రాజ్యాంగంలో ఉంది. అక్కడి నుండి లేదా రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోనే మనము ఈ నియామకాన్ని చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా 1946 డిసెంబర్ 11th నాడు రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ గారు, వీటి కృష్ణమాచార్యులు గారు వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా తొలి సమావేశంలో మనము తాత్కాలిక అధ్యక్షులుగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు వ్యవహరిస్తే ఉపాధ్యక్షులుగా ఫ్రాంక్ ఆంటోనీ గారు వ్యవహరించడం అనేది జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయవాదిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి బెనగల్ నరసింహారావు గారు భారత రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రధాన సలహాదారులుగా వ్యవహరించడం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి సంబంధించి చాలా సందర్భాలలో ఈ ప్రశ్నలు అడగడం అనేది జరగడం జరిగింది.